దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను దేవుని సన్నిధిలో అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఇంకనూ సంతోషంగా ఉంచును గాక. ఆయన మహిమతో మిమ్మల్ని నింపి అభిషేకంతో నింపును గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు అందును గాక. ఆమెన్. చెప్పాలి గట్టిగా, ఆమెన్. మంచిది. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన మాట్లాడితే నేను ఆశీర్వదించబడతానని, ఆయన మాట్లాడితే నేను ఫలిస్తానని ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆయన వాక్యం కోసం? ఎస్, దేవుడు మీతో మాట్లాడును గాక. శ్రద్ధగా వినండి. ఎవరైతే దేవుని మాట వింటారో వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సిగిరించిన అహరోను కర్ర వలె సిగిరించబోతున్నారు, ఫలించబోతున్నారు. ఎండిపోయిన ఒక చేతి కర్ర దేవుని సన్నిధిలో ఎలా చిగిరించిందో, ఒక రాత్రికి రాత్రి ఎలాగా ఫలించిందో, బాదము కాయలు కాసి పువ్వులు పూసిందో, అలాగే చేజారిపోయిన స్థితుల నుండి, ఇంకా అయిపోయింది అనుకున్న ఆ స్థితి నుండి, ఎండిపోయిన బ్రతుకు నుండి దేవుడు మరలా సిగిరింప చేయగలిగిన శక్తి ఆయన మాటలోనే ఉంది. ఆయన మాటలోనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటను నీవు శ్రద్ధతో విని నీ హృదయంలో చేర్చుకుంటావో, ఆయన వాక్కు నీ జీవితాన్ని నూతనముగా మార్చేస్తుంది. సిగురుతో మరలా మొలకెత్తేటట్లు స్తోత్రం చెప్పాలి కదా. మారాను మధురముగా మార్చేది కదా ఆయన మాట. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఆమేన్. చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకుందాం. 13-14 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూషణ కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షంగా ఉన్నవాడువా, విరోధుల పక్షంగా ఉన్నవాడువా అని అడుగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరినీ దర్శించును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం యెహోవా శానాధిపతి అనండి. యెహోవా శానాధిపతి అనాలి. ఈ లోకంలో రాజ్యాలు ఉన్నప్పుడు శానాధిపతులు ఉండేవారు. అంటే ఒక శాన, కొన్ని వేల మంది సైన్యం ఉంటే దాన్ని ఒక శాన అనేవారు. ఆ వేల మంది సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉండేవాడు, శానాధిపతి అనేవారు. స్తోత్రం చెప్పాలి. శాన వేరు, సైన్యం వేరు. స్తోత్రం చెప్పాలి. సైన్యము అంటే 100 మందికి సైన్యాధిపతి ఉంటాడు, 200 మందికి సైన్యాధిపతి ఉంటాడు. కానీ శాన అంటే వేల మందికి ఒక శానాధిపతి, లేకపోతే కొన్ని లక్షల మందికి ఒక శాన, లక్షల మంది ఒక శాన. స్తోత్రం చెప్పాలి. దానికి ఒక అధిపతి ఉంటాడు, అతన్నే శానా అధిపతి అంటారు. ఇక్కడ యెహోషువ ఒక నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువకి, మోషేకి ఇచ్చిన నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించాడు. యెహోషువ ఇప్పుడు నాయకత్వాన్ని స్వీకరించి దేవుని సన్నిధిలో చక్కగా నిందారహితుడిగా, దేవుని సన్నిధిలో భయము లేకుండా నిర్భరముగా అతని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా ముందుకు నడుస్తున్న సమయం. అయితే వాగ్దానపురము అందుకోవడానికి వీరు ఒక పట్టణము దాటవలసి ఉన్నది. ఏమిటా పట్టణం అంటే యెరికో పట్టణం అనండి. యెహోషువ కాలంలో యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి, ఆ వాగ్దాన పట్టణాన్ని వీళ్ళు చేపట్టడానికి యెరికో పట్టణం దాకా వచ్చారు. యెరికో పట్టణం దాకా వచ్చిన తర్వాత యెరికో వాళ్ళు ఏం చేశారంటే, యెరికో పట్టణస్థులు ఏం చేశారంటే, ఇంకా యెరికో ఇజ్రాయేల్ ప్రజలకు భయపడి, ఇజ్రాయేల్ సైన్యమునకు భయపడి ఏం చేయాలో తెలియక యెరికో పట్టణం నుంచి బయటికి వెళ్లకుండా పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసి ద్వారాలు మూసేశారు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసి ఏం చేశారు? ద్వారాలు మూసేశారు. ఎందుకు? ఇజ్రాయేల్ సైన్యానికి భయపడి, ఇజ్రాయేలీలకు భయపడి. ఇజ్రాయేలీలకు ఎవరు భయపడవలసిన అవసరం లేదు, కానీ వారికి శానాధిపతిగా ఉండి నడిపిస్తున్నాడే
ఆయన్ని చూసి భయపడుతున్నారు అందరూ కూడా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇజ్రాయేల్ ప్రజలకి ఒక సేనాధిపతి ఉన్నాడు, యెహోవా సేన. ఇజ్రాయేల్ ప్రజలు, ఆ సేనకి ఒక అధిపతి దేవుడే. ఆ దేవుడు వారి ముందు సైన్యాధిపతిగా, పరాక్రమశాలిగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆయనని బట్టి ప్రతి రాజ్యము, ప్రతి రాజు కూడా వీరిని చూసి జడవలసిందే. జడిసిపోయి వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఎరుకో పట్టణం నుంచి ఇంక బయటికి రాకుండా ఎరుకో పట్టణాన్ని ప్రాకారాలతో కట్టేసి ద్వారాలు మూసేశారు. చూడండి 6వ అధ్యాయం 1 కాడి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత, ఇశ్రాయేలీల యొక్క భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణపు ద్వారమును గట్టిగా మూసివేయబడిను. చూడండి, ఎవరి భయం చేత? ఇశ్రాయేలీల యొక్క భయము చేత ఈ ఎరుకో పట్టణస్థులు ఏం చేశారంటే, వారు బయటి వారు లోపలికి రాకుండా, లోపల వారు బయటికి వెళ్ళకుండా ద్వారాలు గట్టిగా మూసేశారట. చూడండి వీళ్ళకి ఎంత భయం కలిగిందో, స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది ఇజ్రాయేల్ సైన్యం. అలాంటి సమయంలో అక్కడున్న ఆ యెహోషువ నాయకుడు కూడా ఎలా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈలోగా చేతిలో కత్తి పట్టుకుని ఒక వ్యక్తి నిలబడ్డాడు యెహోషువ ఎదురుగుండగా. ఎవరు ఎదురుగుండగా చెప్పాలి? యెహోషువ ఎదురుగుండగా దూషణ కత్తి చేత పట్టుకుని అలా నిలబడ్డాడు. నిలబడగానే యెహోషువ గబగబా వెళ్ళి, అయ్యా మీరు మా పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చారా, లేకపోతే ఎరుకో పట్టణస్తులు శత్రువుల పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చారా? మిమ్మల్ని చూస్తుంటే యుద్ధ వీరుల్లా కనబడుతున్నారు, బలాఢ్యుల్లా కనబడుతున్నారు. మీరు ఎవరి పక్షంగా వచ్చారు? మా పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చారా, శత్రువుల పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చారా అని యెహోషువ అడుగుతున్నాడు. అడగగానే యెహోషువతో అంటున్నాడు, నేను ఎవరి పక్షంగా వచ్చానో చెప్పాలా నీకు? చెప్తాను విను. నేను వాళ్ళ పక్షంగానూ రాలేదు, మీ పక్షంగానూ రాలేదు, యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి 14 వచనం. అందుకు అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చాడు ఇప్పుడు ఆయన? ఎలా వచ్చాడు నాన్న? ఎస్, ఆయన అంటున్నాడు, నేను మీ పక్షంగా కాదు, వాళ్ళ పక్షంగా కాదు, యెహోవా సేన పక్షంగా వచ్చాను అధిపతిగా. ఎవరైనా దేవుని దూత కాదు, దేవుడే స్వయంగా తన ప్రజల పక్షంగా ఒక అధిపతిగా నిలబడడానికి వచ్చాడు. ఎస్, అక్కడ చూడండి యెహోషువ చేస్తున్నాడు. 14 వచనం. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి చెలవిచ్చినదేమని అడిగాను. ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా సాగిలు పడ్డాడంటే ఎవరికి సాగిలు పడతాడు యెహోషువ? దేవునికి తప్ప ఎవరికి సాగిలు పడడు, దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చేయడు. పైగా ఏమంటున్నాడు? నా ఏలినవాడు అంటున్నాడు. ఏలినవాడు అంటే ఎవరు తెలుసా? ప్రభువే మనల్ని పరిపాలిస్తున్నవాడు, ప్రభువే ఈ సమస్త భూమండలాన్ని ఆయన ఏలుచున్నాడు. అవునా? కాబట్టి ఇప్పుడు నా ఏలినవాడు అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. నా ఏలినవాడు అంటున్నాడు. సరే, సెలవిచ్చినది ఏమని అడిగాను. అప్పుడు ఈయన ఏమని సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు దేవుడు ఇతడు యెహోషువ అడుగుతున్నాడు కదా అక్కడ నిలబడిన ఆయన్ని. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఇక్కడతో ఈ అధ్యాయము కిందకి వెళ్తే అయిపోయింది, కానీ 6వ అధ్యాయంలో సమాధానం చెప్తున్నాడు. చూడండి 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా అది ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నది? ఈ సంభాషణ ఎలా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అక్కడే జరుగుతుంది. కానీ అధ్యాయం మారింది అంతే, పేపర్ మారింది అంతే. అర్థమవుతుందా? సంభాషణ మాత్రం అదే, ఆయనతోటే జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఆ కత్తి పట్టుకుని యెహోషానా అధిపతిగా వచ్చాడు చూసారా, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పేరేంటంటే యెహోవా అనండి. ఇప్పుడు 2వ వచనంలో చూద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. వీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు తిరుగుచు రావాలను. ఓకే. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు ఊరలను పట్టుకుని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు
తిరుగుచుండగా ఆ యాజకులు బోరనోదవలెను మానక కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వనిని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు పట్టణ ప్రకారం గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురని. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎరుకో ద్వారమును ఎలా తెరవాలి, ఎరుకో లోపలికి ఎలా ప్రవేశించాలి, వారిని ఎలా జయించాలని ఆలోచిస్తుంది సైన్యము యెహోషువ. ఈలోగా ఒక ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు యెహోషువ. అప్పుడు యెహోషువకి దారి చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు నేను మీ పక్షంగానూ రాలేదు, వాళ్ళ పక్షంగానూ రాలేదన్న ఈయన వీళ్ళ పక్షంగా ఎందుకు ద్వారం తెరుస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ పక్షంగా ఎందుకు యుద్ధం చేయడానికి నడుం కట్టుకున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే వీరు యెహోవా సేనగా నిలబడ్డారు కాబట్టి. స్తోత్రం చెప్పండి. యెహోవా సేనగా నిలబడ్డారు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని సేనగా నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే దేవుని ప్రజగా నువ్వు మారతావో, దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేయడానికి ఆయనే నీకు అధిపతిగా ముందుకు రాబోతున్నాడు. ఎస్, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశము నుండి కనాను దేశము వరకు వారిని ఎలా నడిపించాడో తెలుసా? ముందుండి నడిపించాడు, వెనకాలుండి నడిపించాడు, ముందు వెనక ఆవరించి నడిపించాడు, కుడి ఎడమల ఆవరించి నడిపించాడు. ఇంకొక మాట చెప్పాలంటే, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా ఆయన ఐగుప్తు దేశము నుండి ఎక్కడికి నడిపించాడు? కనాను దేశానికి నడిపించాడు. స్తోత్రం చెప్పాలి. అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు ఆయన శానాగా మారాలి. శానా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సైన్యముగా, ఆయన సొత్తుగా నువ్వు మారగలిగితే ఖచ్చితంగా నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు మారారో తెలుసా వాళ్ళు? దేవుని సైన్యముగా. ఐగుప్తు దేశంలో ఒక రాత్రి సంహార దూత ఐగుప్తు దేశంలోనికి సంచరించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి సంహార దూత ఐగుప్తు దేశంలో సంచరించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ సంహార దూతను తప్పించుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలకి ఒక అద్భుతమైన ఏర్పాటు, అంటే ఒక పస్కా బలిని ఏర్పాటు చేయమని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏర్పాటు చేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇవ్వగానే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, ఆ పస్కా బలి పశువుని వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకి ఆనవాలుగా పెట్టుకుని వాళ్ళ మీద ప్రోక్షేపించుకుని ఆ మాంసమును తిన్నారు వాళ్ళు. ఆ రాత్రి సంహార దూత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరైతే ఆ రక్తాన్ని స్వీకరించలేదో, ఎవరైతే ఆ రక్తపు ఆనమాలు పెట్టుకోలేదో వారింట్లోనికి ఆ సంహార దూత వెళ్ళి తొలి సంతానాన్ని పశువులలో, జంతువులలో, అలాగే పక్షులలో, అలాగే మనుష్యులలో కూడా తొలి సంతానాన్ని నాశనం చేసేసాడు ఆ సంహార దూత. కానీ ఎవరి గుమ్మాలకైతే రక్తపు ఆనమాలు ఉందో ఆ రక్తపు ఆనమాలున్న గుమ్మం వైపు కూడా ఆ సంహార దూత చూడలేదు. అర్థమవుతుందా? అక్కడ నుంచి దేవుడు వారిని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా మార్చుకున్నాడు, ఎలా నడిపించుకుంటున్నాడు చూద్దాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదవండి. 12:41. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ 430 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికారండి అక్కడ. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరిగినది ఏంటంటే, ఆ దినమందే యెహోవా సేనలన్నీ దేశంలో నుండి బయలుదేరిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు బయలుదేరింది? ఇజ్రాయేల్ ప్రజల కాదా? వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? సేన. అర్థమైందా? యెహోవా సేనలంట. స్తోత్రం చెప్పాలి. అంటే గొప్ప సైన్యం, గొప్ప సేన బయలుదేరింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి. ఆ సేనకే అధిపతి, సేనాధిపతి యెహోవా సేనాధిపతి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ సేనకే అధిపతిగా వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ముందు వెనక కుడి ఎడమ అధిపతిగా నేనున్నాను రండి అని పరాక్రమశాలిగా ఖడ్గం పట్టుకుని ఆయన ముందు నడుస్తుంటే ఏమిటండి భయం? ఇంకా సైన్యానికి ఏమిటి భయం? సైన్యమునికి భయం ఉందా? భయం ఉందా? ఆయన శానా, వీళ్ళైతే అధిపతి, ఆయన శానాధిపతి. ఐగుప్తు దేశము నుండి ఆ 430 సంవత్సరాల తర్వాత ఆ యెహోవా సేనలన్నీ బయలుదేరాయట. అర్థమైందా? యెహోవా సేనలన్నీ బయలుదేరాయి.
ఇప్పుడు ఆ సేనను నడిపించుకొస్తుంటే దిక్కు తోసలేని స్థితిలో ఆ ఎరుకోని ఎలా బడగొట్టాలి, లోపలికి ఎలా ప్రవేశించాలని ఆలోచిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? తన బిడ్డలు దిక్కు తోసలేని స్థితిలో ఉన్నప్పుడు, తన బిడ్డలు ఏమీ తొయ్యలేని పరిస్థితిలో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, అంధకారమే వారిని కమ్ముకున్న పరిస్థితిలో, ఏం చేయాలో పరిస్థితి అర్థం కానప్పుడు, వారి పరిస్థితి అంతా అగమ్య గోచరముగా మారిపోయినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి దారి ఏర్పరచబోతున్నాడు. ఇది ఒక్కసారి కాదు, ఎర్ర సముద్రం దగ్గర కూడా వాళ్ళ పరిస్థితి అదే. వెనకాల శత్రువులు తరుముకొస్తున్నారు, ఐగుప్తు శాన వచ్చేస్తుంది, ఇజ్రాయేల్ దేవుని శానాన్ని ముట్టడి వేయడానికి, నాశనం చేయడానికి. ఎదరికెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి అయిపోయి అగమ్య గోచరం అయిపోయింది. దారి కనబడట్లేదు. దారి కనబడని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరలా వారి మధ్య సేనాధిపతిగా నిలబడ్డాడు వచ్చి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మార్గము అనగా సముద్రము 2 పాయలు చేసి దారి సరళము చేశాడు ఆయన. ఆరిన నేలని ఏర్పాటు చేశాడు, వారిని నడిపించాడు. యువతల నుండి అవతలకి అద్దరికి నడిపించాడు. నడిపించి ఐగుప్తు శానలన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచేసి నాశనం చేసేసాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, శానాధిపతిగా ఆయన మన పక్షంగా ఉండి యుద్ధాలు చేయాలి అంటే మనము యెహోవా శానాగా మారాలి. ఎలా మారాలి? అందుకనే పరమగీతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. ఆమె సులమ్మితి. అర్థమవుతుందా? యూహిత సైన్య సమభీకర రూపిణిగా మారాలి మనం. సంఘం అంటే సార్వత్రికమైన సంఘం. ఇక్కడున్నది సంఘం కాదు, అక్కడున్నది సంఘం కాదు, అక్కడున్నది సంఘం కాదు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిపితేనే యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆ సంఘం మనకు సంబంధం లేదు, ఈ సంఘం మనకు సంబంధం లేదని అనకండి. అన్ని సంఘాలతోటి మనకు బంధుత్వం ఉంది. అన్ని సంఘాలతోటి మనకేముంది? బంధుత్వం ఉంది. అన్ని సంఘాల్లో ఉన్నది యేసు రక్త సంబంధులే, మనము యేసు రక్త సంబంధులమే. ఈ బంధుత్వం మనకి యేసు రక్తము ద్వారా ఏర్పడింది. అర్థమైందా? కాకపోతే కొంచెం అవకతవకలు ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది కడవరి వర్షం కురిసేంత వరకు, దేవుడు సరిచేసేంత వరకు సంఘాల్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడే సరిచేయాలి. అర్థమవుతుందా? దేవుడే సరిచేయాలి. అప్పుడు వరకు మనము ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళకి మనకి సంబంధం లేదన్నట్లుగా మాది ఆ సంఘం కాదు, మాది ఈ సంఘం కాదు అన్నట్లుగా ఉండకూడదు. అన్ని సంఘాల్లో ఉన్నది యేసు రక్త సంబంధులే. స్తోత్రం చెప్పాలి. అన్నీ కలిపితేనే సార్వత్రికమైన సంఘము. 100-200 ఉంటే మాది పెద్ద సంఘం, 1,00,000 మంది ఉంటే మాది పెద్ద సంఘం, అది కాదు కావలసింది. అర్థమవుతుందా? అన్ని సంఘాలు. దేవుడు అన్నాడు, చిన్న మంద భయపడకుడి అన్నాడు. చిన్న మందని ఇంకా ఆదరించాలి మనం. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయాన్ని బట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, యెహోవా శానాగా నువ్వు మారితే ఆయన అధిపతిగా నీ ముందు నడవబోతున్నాడు. ఒక శానాధిపతిగా నీ ముందు నడవబోతున్నాడు. నువ్వు యెహోవా శానాగా మారాలి. ఎలా మారాలి? ఏ విధంగా మారాలి? వీళ్ళు ఎలా మారారు? ఏ విధంగా మారారు? చూడండి. వీళ్ళు ఏ విధంగా మారారో నేను చూపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నాను మీరు చూచితిరి కాగా మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎలాగా స్వకీయ సంపాద్యమగుదురు అంటే సంపద, ఆయన సంపద. స్తోత్రం చెప్పాలి. సంపదగా మారిపోతామంట. నెక్స్ట్, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా మార్చాడు వాళ్ళని? ఒక రాజ్యముగా మార్చేశాడు. ఆ రాజ్యమునకు రాజు ఎవరు? దేవుడు. చెప్పండి, ఏమండి వింటున్నారా? ఒక రాజ్యంగా వారిని మార్చేశాడు కదా. మరి ఆ రాజ్యానికి రాజు ఎవరు? యెహోవా. అవునా? మరి ఆ రాజ్యానికి మంత్రి ఎవరు? యెహోవాయే. ఆ రాజ్యానికి సైన్యాధిపతి ఎవరు? సేనాధిపతి ఎవరు? యెహోవాయే. అన్నీ ఆయనే. రాజు ఆయనే, మంత్రి ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సేనాధిపతి ఆయనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్నీ ఆయనే. మంత్రి చేసే పనేంటి? రాజు చేసే పనేంటి? పరిపాలించటం. మరి ఆయన పరిపాలిస్తున్నాడు లేదా? మరి మంత్రి గారు చేసే పనేంటి?
ఆలోచన సలహాలు ఇవ్వడం. మరి ఆయన ఎవరు? మనకు ఉపదేశమును ఆలోచన సలహా ఇచ్చేవాడే కాదా? మంత్రి కూడా ఆయనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. అలాగే సైన్యాధిపతి అంటే ఏంటి? యుద్ధములు చేసేవాడు. సైన్యాధిపతి అంటే సైన్యం సిద్ధం చేసి ఏం చేస్తాడు? మరి యుద్ధాలు చేసేది ఎవరు? యుద్ధాల్లో జయమిచ్చేది ఎవరు? ఆయనే. అన్నీ ఆయనే అవుతాడు ఈ రాజ్యానికి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్నీ ఆయనే అవుతాడు ఈ రాజ్యానికి. అందుకనే ఆయన రాజు, మంత్రి, సైన్యాధిపతి, సేనాధిపతి. అర్థమవుతుందా? అవసరం వస్తే నీకు కాపలా ఉండే సైనికుడు కూడా అవుతాడు. దావీదనలా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. మరి కాపలా కాసే పని ఎవరిది? కాపలా కాసే పని ఎవరిది? సైనికులది కదా. మరి ఆయన నీ గురించి ఏమవుతున్నాడు ఇప్పుడు? రాజు స్థాయిలో నుంచి సైనికుడి స్థాయి దాకా నీకు దిగిరాలా? దిగొచ్చాడా లేదా? సైనికుడి దాకా ఏంటండి, మన కోసం ఆయన బలి పశువుగా దిగొచ్చాడు. ఇంకంతకన్నా తగ్గించుకునేదేముంది? ఇంకంతకన్నా తగ్గించుకునేదేముంది? మరి నువ్వే స్థాయికి వెళ్తున్నావు దేవుణ్ణి అందుకోవడానికి. ఆయన అంత స్థాయి దిగింది నీ స్థాయి నా స్థాయి పెంచడానికి. ఆ స్థాయి ఆయన దిగిపోయి వచ్చింది ఎందుకో తెలుసా? మన స్థాయి పెంచడానికి, మన స్థాయిని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, గొప్ప స్థాయిలో మనల్ని నిలబెట్టడానికి ఆయన దిగొచ్చాడు. ఆ స్థాయికి దిగొచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఆయనే సేనాధిపతిగా మారబోతున్నాడు. నువ్వు శానగా మారితే స్తోత్రం చెప్పాలి. ఆ పాత నిబంధనల వాళ్ళు రాజ్యముగా మారారండి. మనం ఎక్కడ మారామంటే మనం కూడా మారామంట. పేతురు గారు చెప్తున్నారు. 1 పేతురు 2:9 చదవండి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎప్పుడు అవుతాము ఆయన ప్రజలము? ఎప్పుడు అవుతాము ఆయన రాజ్యముగా? ఒక రాజ్యముగా మనం ఎప్పుడవుతాము? ఆయన సొత్తైన ప్రజగా ఎప్పుడవుతామంటే మనము ఆ చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురిస్తాయి. ఆయన కొన్ని గుణాలు ఉన్నాయి. చెప్పాను కదా మొన్న, క్రీస్తు స్వరూపం అనే సబ్జెక్ట్ చెప్పి ఆ క్రీస్తు స్వరూపం మనలోనికి ఎలా వస్తుందో చెప్పాను కదా. ఏ విధంగా ఆ స్వరూపాన్ని తీసుకోవాలో చెప్పాను కదా. ఆ స్వరూపము తీసుకొచ్చేటప్పుడు కొన్ని గుణగణాలు దేవునికి ఉన్నాయి. ఆ గుణాలను నువ్వు సంపాదించుకుంటే ఆ స్వరూపం నీకు వచ్చేసినట్లే అని చెప్పాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ గుణగణాలను మనం ప్రచురించడం అంటే మనలో చూపించటం. ఎప్పుడైతే దేవుని గుణాలను మనం చూపిస్తున్నామో, దేవుని యొక్క గుణగణాలని మనము ఇతరులకు చూపించగలుగుతున్నామో, ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆ కరుణ, ఆ దీర్ఘశాంతము, ఇటువంటి ఆయన గుణాలన్నీ మనం ఎప్పుడైతే క్షమించటము, అర్థమవుతుందా, దయ చూపించటము, ఇవన్నీ ఎప్పుడైతే మనము చూపిస్తున్నామో ఇతరుల పట్ల, అప్పుడు మనం ఆయన రాజ్యముగా, సొత్తైన ప్రజగా, యాజక సమూహముగా మారిపోతున్నాం. మారిపోతే షానాగా మారిపోతున్నాం. ఆమేన్. ఎప్పుడైతే ఆయన సొత్తుగా మారిపోయామో, సొత్తును కాపాడుకుంటాడా లేదా? నీ సొత్తును కాపాడుకుంటావా లేదా? ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో విడిచిపెట్టవలసిన సొత్తునే మనం కాపాడుకుంటాం. నికరం లేని సొత్తు అది. అది మనల్ని విడిచిపెట్టిపోతుందో తెలియదు ముందు, మనం దాన్ని విడిచిపెట్టిపోతామో తెలియదు. నికరం ఉందా? లేదు. దాన్నే మనం కాపాడుకోవడానికి కోర్టుల దాకా వెళ్తాం. హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని, ఇంకా సివిల్ కోర్టు అని, ఇలాగ ఎన్నో కోర్టులు తిరుగుతాం మనం. అవునా? కానీ మనం ఆయన సొత్తైన ప్రజగా, ఆయన స్వకీయ సంపదగా మనం మారిపోతే ఆయన మనల్ని కాపాడుకోడా? ఆయన మన కోసం యుద్ధాలు చేయడా? నువ్వు ఇలా మారాలన్నది. మారితే ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రాడనుకోకు, ఖచ్చితంగా వస్తాడు. నీ కోసం వస్తాడు. ఎందుకంటే ఐగుప్తు దేశములో బానిసత్వ బ్రతికి వారు మూలుగులు విని దిగొచ్చిన దేవుడు. అవునా? దిగివచ్చిన దేవుడు. ఇదిగో ఇశ్రాయేలీయులను విడిపించడానికి దిగి వచ్చానని మోషేతో చెప్పాడు కదా. వాళ్ళ కోసం దిగి వచ్చిన దేవుడు నశించిపోతున్న మానవ జాతిని తన రక్తము ద్వారా రక్షించి రక్షణ ప్రణాళికలోనికి నడిపించడానికి, దేవుని సన్నిధిలో దేవునితో పాటు వారిని ఉంచడానికి, ఈ లోకంలో ఉన్న వారి అందరి నిమిత్తమై బలైపోవడానికి దిగి వచ్చిన దేవుడు.
తన సొత్తు అయిన ప్రజగా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, రాజ్యముగా మారిన తర్వాత దిక్కులేని స్థితిలో ఉన్న నిన్ను విడిపించడానికి ఎందుకు రాడు అనుకోకు. ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. దిక్కు తోసలేని స్థితిలో ఆ ఎరుకో గోడలలోంచి ఎలా వెళ్ళాలి, ఆ మూయబడిన ద్వారాలను ఎలా తెరవాలని దిక్కు తోసలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కత్తి పట్టుకుని నిలబడి ఎందుకు భయపడుతున్నారు, మీరు నా శాన, నేను మీకు మార్గం చూపిస్తున్నాను రండి అని చెప్పేసి నిబంధన మందసాన్ని కహతీల చేత మోయించమన్నాడు. తర్వాత బూరలు, యాజకులు పొట్టేలు కొమ్ములతో చేయబడిన బూరలు ఊదాలన్నాడు. అర్థమవుతుందా? పొట్టేలు కొమ్ములతో చేయబడిన బూరలు ఊదాలి. ఇలాగ ఊదుతూ ఆ మందసాన్ని పట్టుకుని 7 రోజులు పట్టణం చుట్టూ తిరగమన్నాడు. అవునా? చెప్పాలి, 7 రోజులు. ఇప్పుడు పట్టణం చుట్టూ కట్టేశారు కదా గోడలలో, బయట వాళ్ళు లోపలికి వెళ్ళకుండా, లోపల వాళ్ళు బయటికి రాకుండా. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఇది ఎరుకో పట్టణం అనుకుందామండి. ఇదంతా బయట ఉన్నారు వీళ్ళు, ఇదంతా గోడలు కట్టేశారు. ఇప్పుడు ఈ పట్టణం చుట్టూ ఏం చేయాలి వీళ్ళు? రోజుకు ఒకసారి చొప్పున 6 దినాలు తిరగాలి. 7వ రోజున 7 సార్లు తిరగాలి, బోరలు ఊదాలి. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు, ఇలా తిరుగుతున్నారు. ఓసారి తిరిగేశారు, రెండోసారి తిరిగేశారు, మూడోసారి తిరిగేశారు, 4సారి తిరిగేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్తాకి కదా వాళ్ళు లోపల నుంచి రావాలి. వీళ్ళు ఇలా రౌండ్ తిరిగి వచ్చినప్పుడు ఈ పక్క వచ్చేసినట్టే కదా వాళ్ళు. ఇంక దీన్ని టచ్ చేయడం ఎందుకు, వెళ్ళిపోవచ్చు కదా. మీకు అర్థమైందా సబ్జెక్టు? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎరుకో పట్టణాన్ని దాటుకుని కనాను దేశం వెళ్ళాలి వాళ్ళు. ఎరుకో పట్టణం దాటిన వెంటనే ఏముంది? చిన్న పట్టణం హాయి అనే పట్టణం ఉంది. చిన్న పట్టణం హాయి అనే పట్టణానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పట్టణం ఇలా చుట్టూ తిరిగి వస్తే ఈ పట్టణానికి ఇంకా హాయి అనే పట్టణం ఎంత దూరం లేదు, వెనకాల. వీళ్ళు వెనక్కి వచ్చేసారు కదా, ఆ గోళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కదా, అంటే ఆ పట్టణం దాటేసినట్టే కదా. మరి ఏంటి అక్కడున్న ఆ స్థితి? అదే ఆత్మీయ మర్మం. స్తోత్రం చెప్పాలి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని అందులో నుంచి వెళ్ళగొట్టి అందులో ఉన్న అక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయాలి దేవుడు. వీళ్ళ శక్తి ఏంటో, దేవుడు శక్తి ఏంటో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా. అర్థం అవ్వలేదా? చెప్పాలి. పరో హృదయాన్ని కఠినపరిచినందుకు చాలామంది ఇంకొక రకంగా అనుకున్నారు. పరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడో కూడా చెప్పాను ఒకసారి, గుర్తుందా? దేవుని నామము ప్రచురించబడడానికి. ఎందుకో చెప్పనా? ఒక్క మాట వినండి, చిన్నగా చెప్తాను. దేవుని ప్రజలు పాపము చేసి దేవునికి విరోధులు అయిపోయారు. అప్పుడు ఏం జరిగింది? నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆ నోవాహు కుటుంబం జలప్రలయంలో నుంచి రక్షించుకున్న తర్వాత నోవాహు కుటుంబం ద్వారా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ లోకంలో కలిసిపోయారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే మాట, ఒకటే భాష, ఇంకేమీ లేదు. వీళ్ళందరూ వచ్చి సేనార్ మైదానంలోనికి వచ్చి అక్కడే ఒక పెద్ద గోపురం కట్టుకుని ఇక్కడే నివాసం ఉండిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు ఆలోచన ఏంటి? భూమి అందంతటా మీరు విస్తరించాలన్నది ఆలోచన. అయితే వాళ్ళు ఒకే మాట మీద ఒకే భాషతో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంటే, దేవుడు ఆ గోపురాన్ని పడగొట్టేసి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేసాడు. చేసేసరికి ఏమైపోయింది? సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు జనమందరూ. ఇంకా వాళ్ళు దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా? ఇంకా ఆయా దేశాల భూదిగాంతం వరకు చెదిరిపోయారు కదా, భూమి అందంతటా చెదిరిపోయారు కదా. చెదిరిపోయాక ఇంకా సృష్టికర్త మాట లేదు. దేవుడు చూశాడు. ఒక కుటుంబాన్ని చూశాడు. ఊరు అనే ప్రాంతంలో, కల్దీల పట్టణంలో ఊరు అనే ప్రాంతంలో కుటుంబాన్ని చూస్తే అందులో ఒక వ్యక్తి సృష్టికర్త అయిన దేవుని కోసం అన్వేషిస్తున్నాడు. ఆయన పేరే అబ్రహాం. ఎవరి కోసం అన్వేషిస్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుడి కోసం అన్వేషిస్తున్నాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం పిలుచుకుని అబ్రహాము ద్వారా దేవుడు ఇజ్రాయేల్ జాతిని ఏర్పాటు చేసి అందులో నుంచే, ఇజ్రాయేల్ జాతిలో నుంచే యేసుప్రభుని తీసుకురావాలన్నది ఆయన ప్రణాళిక. అర్థమవుతుందా? అయితే వాళ్ళని ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి బానిసలుగా పంపేశాడు. ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? బానిసలుగా పంపేశాడు. ఇప్పుడు బానిసలుగా పంపేసి పరో హృదయాన్ని కఠినపరిచి అక్కడి నుంచి వీళ్ళని 40 సంవత్సరాలు తిరిగి కనాను దేశాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకు? ఒకవేళ దేవుడు పరో హృదయాన్ని కఠినపరచకపోతే, పరో వీళ్ళని వెంబడించకపోతే, పరో సైన్యం ఎర్ర సముద్రంలో మునగకపోతే, దేవుడు ఈ 40 సంవత్సరాల్లో వీళ్ళ పట్ల అద్భుతాలు చేయకపోతే, దేవుడెవరో ఒక్క ఇజ్రాయేల్ జాతికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
సృష్టికర్త ఎవరో ఒక ఇజ్రాయేల్ జాతికి తప్ప ఇంకెవరికి తెలియకుండా మరుగైపోతుంది. అందుకని ఇజ్రాయేల్ జాతితో పాటు దేవుడు ఎవరో భూమి అందంతటా చెదిరిపోయిన వారికి ఈ సృష్టికర్త అయిన దేవుడు మరలా తన్ను తాను పరిచయం చేసుకోవడానికి 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల పట్ల అద్భుతాలు చేసుకుంటూ వచ్చి భూమి మీద ఉన్న ప్రజలందరికీ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. మరలా స్తోత్రం చెప్పాలి. అది సబ్జెక్టు. అర్థమవుతుందా? లేకపోతే ఒక్క జాతి వరకు ఆయన పరిమితం అయిపోతాడు, ఒక్క జాతి వరకే పరిమితం అయిపోతాడు. అలాగా ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటూ వస్తున్న మూలనే రాహాబు అనే వేశ్యకు కూడా అర్థమైంది. ఇక్కడ కణాన్ని ఈ యొక్క ఎరుకో పట్టణస్తులందరికీ అర్థమైంది ఈ దేవుడు శక్తిమంతుడని, ఈ దేవుడు బలవంతుడని, ఆయన చేసిన కార్యాల గురించి వింటే గుండెలు జారిపోతున్నాయని రాహాబు అనే వేశ్యే సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సాక్ష్యాలన్నీ? ఇజ్రాయేల్ దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు, అందుకని ఆ భయం చేతే గోళ్ళ కట్టేశారు ఇల్లు. ఆ భయం చేతే లోపల నుంచి బయటికి రాకుండా లోపల కూర్చుని ఏడుస్తున్నారు. వీళ్ళు మన మీద కూడా పడిపోయారురా బాబు అని చెప్పేసి. అర్థమైందా? దేవుని ప్రణాళిక, దేవుని నడుపుదల, ఆయన మనస్సు, ఆయన ఆలోచన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చిన్న విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే అలా చేశారో 7 రోజులు పూర్తి చేశారో 7వ రోజుని బోరలు ఓదగానే, శబ్దాలు చేయగానే, స్తుతులు చెప్పగానే గోడలు టపటప టపటప టప కూలిపోయాయి. ఏం చేశాయి? గోడలు టపటప కూలిపోయాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను ఒక చెప్తున్నాను, ఎప్పుడైతే టపటప టపటప కూలిపోయాయో వీళ్ళందరూ వెళ్ళి దొరికినట్లుగా చంపిస్తారు. దొరికినట్లుగా. అర్థమైందా? నేను అంటాను, వీళ్ళు వెళ్ళి 10 మందిని చంపేలోగా ఆ 10 మందిలో ఒక్కడైనా చంపాలి కదా. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక్కడైనా సావాలి కదా. ఎవరు సావాల, ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరు సావాల. కారణం ఏంటో తెలుసా? వీళ్ళకన్నా ముందుగా దేవుడు కందిరీగలను పంపించి మొత్తం అందరినీ కందిరీగల చేత కుట్టిస్తే వాళ్ళ చేతులు వాసిపోయి, కాళ్ళు వాసిపోయి, బొగ్గలు వాసిపోయి, ఏమండి నడవలేని పరిస్థితుల్లో, చెయ్యి ఎత్తలేని పరిస్థితుల్లో ఉంటే వెళ్ళి చంపేశారు వాళ్ళని. దేవునికి స్తోత్రం చెప్పండి. కందిరీగలను పంపించాడు ముందుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఆ మాట మీరు చదువుతారా? కందిరీగలను పంపించిన మాట 24 అధ్యాయం 11, 12 చదవండి. మీరు యొర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీలు పెరిజ్జీలు కనానీలు ఇత్తీలు ఇబ్బీలు ఎబూషీలైన వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించింది. మరియు నేనే మీకు ముందుగా కందిరీగలను పంపితిని. మీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీ రాజులిద్దరిని తోలివేసేను. స్తోత్రం చెప్పండి. మీ ఖడ్గంతో మీరు జయించేసాను అనుకుంటున్నారా? మీ విల్లులు ఎక్కిపెట్టి బాణాలు వేసి జయించేసామనుకుంటున్నారా? తప్పు బిడ్డ. నేనే వారిని మీకు అప్పగించాను. ఎందుకో చెప్పనా? కందిరీగలను పంపించి. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు చూడండి, యుద్ధాలు కూడా ఆయన చేస్తున్నాడు. అందుకే ఆయన యెహోవా సేనాధిపతిగా వచ్చాడు యుద్ధం చేయడానికి. ఎలా వచ్చాడు చెప్పాలండి? యుద్ధం చేయడానికి దిగొచ్చాడు. తన శానాపక్షంగా నిలబడడానికి దిగొచ్చాడు. ముందుగా నిలబడి యుద్ధం చేయడానికి దిగివచ్చి ఆ యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇది ఆయనకు ఒక్కడికైనా, వాళ్ళకి ఒక్కడికైనా అంటే కాదు. ఆయన అందరినీ కొన్నాడట రాజ్యంగా. ఆ ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 5 అధ్యాయం 9, 10 వచనాలు ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం పెద్దలు అందరూ తీసారా? 9, 10 వచనాలు 5 అధ్యాయం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, దాని ముద్రలు విప్పడానికి యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి వంశములోను. అర్థమైందా? ఏమిచ్చి? ప్రభు రక్తం. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరి పక్షంగా నిలబడతాడు ఆయన యుద్ధం చేయడానికి? అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకుని, అతిక్రమాలు ఒప్పుకుని యేసు రక్తంలో కడగబడతారో, ఆ యేసు రక్తానికి ఎవరైతే విలువిస్తారో, యేసయ్యని ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వారందరినీ కూడా ఏం చేశాడట? ఒక రాజ్యముగా సంపాదించి పెట్టాడట దేవునికి. ఆయా భాషలు మాట్లాడు వారిలోను
ఆ యొక్క జనములన్నిటిలోని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలోనూ యేసు రక్తంతో కొన్నాడాయన. ఇప్పుడు ఆ రక్తానికి నువ్వు విలువిస్తే, ఆ రక్తంతో నీ పాపాలు కడుక్కుంటే, ఆ రక్తాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఇప్పుడు నువ్వు ఆయన సొత్తైన ప్రజగా మారుతున్నావు. నీకోసం ఆయన సేనాధిపతిగా మారి నీ కిందకి దిగి రాబోతున్నాడు మరొకసారి నీకు సహాయం చేయడానికి, నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన సేనాధిపతిగా దిగి రాబోతున్నాడు. ఎన్నిసార్లు అండి మా పక్షం యుద్ధాలు చేశాడో తెలుసు ఆయన. ఎన్నోసార్లు మేము దిక్కుతోసలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, యామవరం గ్రామంలో మందిరం కట్టాలి. మందిర పరిస్థితి ఏమిటి ప్రభా? స్థలము దగ్గర 60 లక్షల రూపాయల స్థలం. అక్కడి నుంచి మరలా మందిరం కట్టాలి, 1,50,00,000 ఇస్టిమేషన్. ప్రభువా ఏమిటి పరిస్థితి అని నిలబడినప్పుడు, దిక్కు తోసలేని స్థితిలో 2 లక్షల చేతితో పట్టుకున్నప్పుడు ఆయనే సేనాధిపతిగా మా మధ్యకి వచ్చి మా పక్షంగా అద్భుతాలు చేసి 1,50,00,000 రూపాయలు 2 లక్షలతో ఏర్పాటు చేసి ముందుకు నడిపించాడు దేవుడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఆ మందిరము, అద్భుతమైన స్థితిలో ఆరాధన క్రమాలు అక్కడ జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కటే, నీవు ఆయన బిడ్డగా మారి నీ పాపములు ఒప్పుకుని నీ సొత్తైన ప్రజన ప్రభు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు చెప్పుకుని నీ నడుపుదలంతా ఆయన నడుపుదల చేతిలో పెట్టేస్తే ఆయన సేనాధిపతిగా రాబోతున్నాడు నిన్ను నడిపించడానికి. నువ్వు ఒక శాన ఆయనకి స్తోత్రం చెప్పాలి. శాన అనేది దేవునికి కాదు, గుర్తుంచుకోండి, దెయ్యాలకు కూడా ఉంది. దెయ్యాలకు కూడా శాన ఉంది, అపవాదికి కూడా ఉందా లేదా? మాట్లాడరు ఏంటండి? ఉందా లేదా? ఒకడిలో 2,000 దెయ్యాలు ఉన్నాయి. ఒకడిలో 2,000, 1, 2 కాదు, ఎన్ని దెయ్యాలు? 2,000 దెయ్యాలు. ఒక దెయ్యం పట్టుకుంటేనే 10 మంది ఆపలేరు ఇక్కడ. 2,000 దెయ్యాలు పట్టుకుంటే ఎవడైనా ఆపగలదుడా? చెప్పండి. ఒక దెయ్యం పట్టుకుంటేనే ఎవడ ఆపలేడు. అలాంటిది 2,000 దెయ్యాలు ఉన్నాయి ఒకడిలో. ఆడేం చేస్తున్నాడు? బట్టలు కట్టుకోవట్లేదు, దిగంబరిగా ఉంటున్నాడు. కనిపించినోళ్ళల్లా కొట్టేస్తున్నాడు, కనిపించినోళ్ళల్లా గాయపరిచేస్తున్నాడు, కనిపించినోళ్ళల్లా ఎగరేసేస్తున్నాడు. ఒక్కొక్క తాపు తంతున్నాడు ఎగరేసి. ఇంకా ఆడిని ఒక సైన్యం అంతా కలిసి పట్టుకుని వచ్చి సమాధుల దగ్గరికి తీసుకొచ్చి గొలుసులతో కట్టేశారండి. ఏం చేశారు? వీడి ఊళ్ళో ఉండకూడదురా బాబు, వీడి దెయ్యాలు ఉన్నాయి, వీడు ఉంటుండా అని గొలుసులతో కట్టేశారు సమాధులకు తీసుకొచ్చి. యేసుబాబు ఆ ఊరు వచ్చాడు. ఎవరు? యేసుబాబు ఆ ఊరు వచ్చాడు. వచ్చిన వెంటనే శిష్యులు ముందుకెళ్తుంటే, ఆగండి, మీరు వెనకాల ఉండండి, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని శిష్యులను వెనక్కి పంపించి యేసుప్రభు ఒక అడుగు ముందుకేసరికి ఈ దెయ్యాలు పట్టినోడు వచ్చి ఎదరికొచ్చి రాడు పట్టుకుని, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపో, ఎదరికి రాకు, నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే వెనక్కి వెళ్ళిపో అంటున్నాడు రాడు పట్టుకుని. యేసుబాబు ఒక అడుగు ముందుకేసి, అపవిత్రాత్మ బయటికి పో అని చెప్పాడు. వెంటనే మోకాలు వేసి, నన్ను పాతాళానికి పోమని ఆజ్ఞాపించొద్దు ప్రభు అంటున్నాడు. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి యేసుబాబుకి. ఏమని? నువ్వు ప్రభా ఈ ఇబ్బందిలో పడకుండా, ఈ శోధనలో పడకుండా సహాయం చేయ ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తావు. నన్ను పాతాళానికి వెళ్ళవద్దు ప్రభు అని అవి ప్రార్థన చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నన్ను పాతాళానికి పంపవద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాయి. నీ పేరేంటి అని అడిగాడు. ఏమని చెప్పిందో తెలుసా వాడి పేరు? చూడండి, మత్తయి సువార్త తీసారా? మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 5:9 కాడి నుంచి చదవండి. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా, ఆయన నీ పేరేమని వాడిని అడగగా, వాడు నా పేరు శానా, నా పేరు చానా, ఎలయనగా మేము అనేకులమని చెప్పి. చెప్పండి. ఇప్పుడు ఒక్కడ కాదు, ఒక పేరు చెప్తాక నా పేరు ఒక పేరు కాదు. శానా అంటే ఒక శానే ఉన్నాం వీళ్ళు, మేము అనేకులుగా ఉన్నాం. ఎవరి పేరు చెప్పమంటావు? నా పేరు చెప్తే ఇడికి కోపం, ఈడి పేరు చెప్తే ఆడికి కోపం, ఆడి పేరు చెప్తే ఇడికి కోపం. అందుకని మేము శానా. శానా అంటే ఒక సైన్యం అన్నమాట. అర్థమవుతుందా? శానా అంటే అర్థం ఏంటి? ఒక సైన్యం. దెయ్యాలు కూడా శానాలు ఉన్నాయి. మరి ఆ శాన వస్తే, మన శానాధిపతి లేకపోతే మన సేన ఓడిపోద్ది. మన సేన ఎందుకు పనికిరాదు. అర్థమైందా? కాబట్టి శానాధిపతి అయిన యెహోవా సేనాధిపతి మన ముందు నడవాలి. ఈ యాత్రలో ఆయన నడిస్తేనే నువ్వు విజయాలు చూస్తావు. అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుండి కనాను దేశం నడిపించేంత వరకు వారితో లేకపోతే వాళ్ళు ఎక్కడ నడవగలదురండి? వాళ్ళకి ఎక్కడ సాధ్యమవుతుంది ఆ ప్రయాణం? సాధ్యమవుతుందా? ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోదురు వాళ్ళు. ఎప్పుడో పరోకు మరలా సాష్టాంగపడుదురు, పరోకు లొంగిపోదురు మరలా.
దేవుడు ఉన్నాడు కాబట్టి వారిని తీసుకురాగలిగాడు 40 సంవత్సరాలు. దేవుడు లేకపోతే నీ ఆత్మీయ యాత్ర సాగదు. ఆయనే సేనాధిపతిగా మన ముందు నడవాలి. అప్పుడు యాత్ర కొనసాగుతుంది, విజయవంతంగా కొనసాగుతుంది, చాలా ఉన్నతముగా కొనసాగుతుంది. నీ అవసరాలు తీర్చబడుతూ కొనసాగుతుంది యాత్ర. ఆయన సేనాధిపతిగా ఉంటే స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ దెయ్యాలు 2000 దెయ్యాలు. ఎలా తెలుసు 2000 దెయ్యాలు అంటే అక్కడ పందులు లెక్క వచ్చింది. పందులు 2000 పందులు ఉన్నాయంట అక్కడ. ఎన్ని పందులు? ఆ పందుల్లో ఒక్కొక్క పందులో ఒక్కొక్క ఆత్మ దూరేసింది. ఆ పందులన్నీ కలిపి ఏమైనాయి? సరస్సులోనికి వెళ్ళిపోయి, అనగా సముద్రంలోనికి వెళ్ళి చచ్చిపోయి. చూడండి ఆ 13వ వచనం చదవండి. యేసు వాటిని సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతమున సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు. ఇది లెక్క, పందులను బట్టి లెక్క వచ్చింది. దేవునికి మహిమ కలుగుని. వాడిలో ఉన్న దెయ్యాలు 2000. ఆ 2000 దెయ్యాలు ఒక్కొక్క పందులో దూరి ఆ పందులన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు? అది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కటే, మనము శానాగా మారాలి. శానాగా మారాలంటే యేసు రక్తములో కడగబడాలి. అప్పుడు ఆయన సొత్తు అయిన ప్రజగా మారితే ప్రజ సేనగా సైన్యముగా మారుతుంది. సైన్యముగా మారితే ఆయన సేనాధిపతిగా మన మధ్యకి రాబోతున్నాడు. ఖడ్గమట్టుకుని రాబోతున్నాడు. ముందుకు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాపరిగా ఉండి, సేనాధిపతిగా ఉండి స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, విజయాలు అనేవి నువ్వు చూడాలి అంటే ఆయన సొత్తైన ప్రజగా మారాలి. నువ్వు మొట్టమొదట ఎప్పుడైతే ఆయన సొత్తైన ప్రజగా మారతావో, ఎప్పుడైతే రాజులైన యాజక సమూహములో నువ్వు నిలబడతావో, ఇంకా నీ బాధ్యత అంతా ఆయనదే. నీకు రాజు ఆయనే, మంత్రి ఆయనే. అర్థమవుతుందా? సైన్యాధిపతి, సేనాధిపతి, ఆఖరికి సైనికుడు కూడా ఆయన. రక్షక భటుడు ఆయనే. నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. గుర్తుంచుకో, సమస్తమును నడిపించగలిగిన యెహోవా సేనాధిపతి. శానాన్ని నడిపించగలిగిన యెహోవా సేనాధిపతి. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు మనం ఆ శానాలో ఉన్నామా లేదా? ఉండాలా వద్దా? చెప్పాలి. యాకోబుకి ఆ శాన చూపిస్తున్నాడు. యాకోబుకి ఆ శాన చూపిస్తున్నాడు. ఫస్ట్లోనే ఆదికాండంలోనే అతనికి కనపడ్డది ఆ శాన. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ జనాంగం ఎంత గొప్ప సైన్యముగా మారబోతున్నారో యాకోబుకి చూపించాడు దేవుడు. అబ్రహాం తర్వాత యాకోబుకి చూపించాడు. కాబట్టి యాకోబు చూసన్నాడు 2 శానలు, మహానయము అని పేరు పెట్టాడు. దానికి ఏం పేరు పెట్టాడు? మహానయము అని పేరు పెట్టాడు. మహానయం అంటే 2 శానలు అని అర్థం. స్తోత్రం. ఒకటి ఇజ్రాయేల్ సైన్యం, ఒక శాన. రెండో శాన దేవుని సైన్యం, అనగా దేవుడే వీళ్ళ పక్షంగా యుద్ధాలు చేయడానికి సైన్యాన్ని తీసుకొచ్చాడు. యుద్ధ సైనికులని, దేవదూతలు, మికాయేలు, గాబ్రియేలు, వీళ్ళందరూ కలిసి అదొక శాన. 2 శానలు. ఈ శానల పేరేంటి? మహానయము అనండి. మహానయము. ఈ శానల పేరు యాకోబుకి చూపించాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం ఒక్కటే, దేవుని శక్తిని మనం పొందుకుని ఆయన కార్యాలు చూడాలి అంటే, ఆయన మన పక్షంగా అద్భుతాలు చేయాలి అంటే నువ్వు శానగా మారాలి. ఆయన సొత్తైన ప్రజగా మారాలి. ఆయన సైన్యంలో చేరాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయి, ఏదో వారానికి ఒకసారి వెళ్ళాలి కాబట్టి మొక్కుబడిగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏమీ జరగదు. నువ్వు దేవుని సొత్తుగా మారితేనే జరుగుతుంది. దేవుని సొత్తుగా స్తోత్రం చెప్పండి. దేవుని సొత్తుగా మారాలి అంటే ఏం చేయాలి తెలుసా? దత్తపుత్ర ఆత్మ నీ మీదకి రావాలి. దత్తపుత్ర ఆత్మ నీ మీదకి వస్తే దత్తత అయిపోయినట్లే, ఆయనకి ఆయన సొత్తు అయిపోయినట్లే. కన్న బిడ్డ కన్నా ఎక్కువ దత్తత చేసుకుంటే తెలుసా? కన్న బిడ్డ కన్నా ఎక్కువ రైట్స్ ఉంటాయి ఆస్తుల మీద కదా. ఇప్పుడు కన్నవానికన్నా దత్తత చేసుకున్నవాడికి ఎక్కువ రైట్స్ ఉంటాయి. కాబట్టి దత్తపుత్ర ఆత్మ నీకు ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న దేవదూతల కన్నా ఎక్కువ పవర్స్ నీకున్నాయి పరలోకంలో. అందుకని దేవదూతలకు లోబర్చలేదు ఆయన, దత్తపుత్రులమైన మనకి లోబర్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునా కాదా? ఆ లోకాన్ని. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఈ దత్తపుత్ర ఆత్మ మన మీదకి రావాలి. అప్పుడు మనం ఆ దత్తపుత్ర ఆత్మ చేత నడిపించబడితే ఇంకా పిరికితనపు ఆత్మ మన దగ్గర పని చేయదు. ధైర్యము కలిగిన వారమై. ఎందుకంటే మన ముందు ఎవరున్నారు?
మన ముందు ఎవరున్నారు? సేనాధిపతి ఉన్నాడు. ఎవరైనా? యెహోవా దేవుడు, సృష్టికర్త. ఇంక భయపడతామా మనం? భయపడతామా? దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడని నిలబడతాం మనం. అది ధైర్యం. ఈరోజు చాలామంది పిరికివారుగా ఉంటారు, ఈ ధైర్యం ఉండదు. కారణం ఏంటో తెలుసా? వారు ఇంకా లోక సంబంధులుగా ఉన్నారు కాబట్టి, దేవుని సొత్తుగా మారలేదు కాబట్టి. పిరికితనం, ప్రతి దానికి పిరికితనం. మరలా భయపడడానికి మనం పిరికితనపు ఆత్మను పొందుకోలే. దత్తపుత్రాత్మను పొందుకున్నామంటాడు పౌలు గారు రోమపత్రికలో 8వ అధ్యాయంలో. స్తోత్రం చెప్పాలి. కాబట్టి దత్తపుత్ర ఆత్మను పొందుకోవాలి మనం. గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను కూడా శానాగా మార్చి శానాధిపతిగా ఆయన రాబోతున్నాడు, నిలబెట్టాలి అనుకుంటున్నాడు. ఎంతమంది సిద్ధపడతారు? సిద్ధపడతారా లేదా? ఏం చేయాలి? ఏమీ లేదు, చేసేదంతా ఆయన చేసేసాడు. నువ్వు కేవలం ఒప్పుకుంటే సరిపోద్ది. చేసేదంతా ఏం చేశాడు ఆయన? మొత్తం పని అంతా ముగించేసాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చి యేసుని నీ హృదయంలో చేర్చుకుని ప్రభుగా ప్రతిష్ఠించి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కుని నువ్వు నిలబడితే సరిపోతుంది. ఇంకా ఆయనే నీకు పూర్తి బాధ్యత వహిస్తాడు. పూర్తి బాధ్యత అయింది, సమస్తంలో నిన్ను నడిపిస్తాడు. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.